ఎప్పుడు ఎట్నుంచి వస్తుందో తెలియదు. గత కొద్ది రోజులుగా పులి భయం ప్రజలను వెంటాడుతోంది. మన ఏలూరు జిల్లా, నిన్న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం, నేడు రాజమండ్రి. వరుసగా ఇలా గత కొద్ది రోజులుగా పులి సంచారం భయాందోళనను రేకెత్తిస్తోంది. నిన్నటి వరకు పులి కనపడకపోయినా దాని పాదముద్రలను సీతానగరం మండలంలోని పలు ప్రాంతాల్లో అధికారులు, స్థానికులు గుర్తించారు. అయితే మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో రాజమండ్రి శివారు దివాన్ చెరువు వద్ద పులి దర్జాగా రోడ్డు దాటుతూ వాహన చోదకుల కంటపడింది. దివాన్ చెరువు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ రోడ్లోని కొబ్బరి తోట వద్ద సంచరించింది. భారీ శరీరంతో పెద్ద పులి దర్జాగా రోడ్డుపై నడుస్తూ కనిపించింది. కొద్ది సెకండ్లలోనే రోడ్డు పక్కన ఉన్న కంచెను సరదాగా ఎక్కేసి అవతల వైపునకు దూకేసింది. అంత పెద్ద శరీరాకృతితో పెద్ద పులి కంటపడడంతో వాహన చోదకులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. తమ సెల్ ఫోన్ కెమెరాల్లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు. దీంతో ఉలిక్కిపడిన ఫారెస్ట్ పోలీస్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా పెద్ద పులి సంచారం స్పష్టమైంది. ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూ అధికారులు నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానికులకు పలు జాగ్రత్తలు కూడా తెలిపారు. రాత్రి సమయాల్లో పెద్ద పులి సంచారం ఎక్కువగా ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరిసర ప్రాంత ప్రజలు బయటకు రావద్దని కోరారు. అయితే నిన్నటి వరకు సీతానగరం మండలంలో ఆందోళన కలిగించిన పెద్ద పులి నేడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోకి అడుగుపెట్టింది. సీతానగరం నుంచి నగరం వైపు వచ్చిందా అనే అనుమానాలు కూడా ఇక్కడ బలంగా ఉన్నాయి. ఆపోజిట్ లో వస్తున్నారు, ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ సైజ్ ఏంటి రా, లోపల దూకింది రైట్ సైడ్ కి.